నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా. కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు. మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించాలని సవాల్. పారిశ్రామిక రంగంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని అధికారులకు సూచన. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ రాఘవేందర్లకు వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్య కవితారెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యలు వేర్వేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ల దగ్గరికి తనతో కలిసి రావాలని, 1-2 రోజుల్లో తేదీ నిర్ణయించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. చైతన్యపురి లాంటి కాలనీలకు పోదామని, శభాష్ రేవంత్ రెడ్డి అని ప్రజలంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటారని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానన్నారు. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడే మనం పోదాం, ఇద్దరం కలిసిపోతాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, అప్పుడు పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో
ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపు డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కాలంలో పెడితే నువ్వు కనికరించలేదా రా నువ్వు నా చైతన్యపురికి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపురికి వస్తావా పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలతో మొత్తం తప్పని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముప్పు నెలకు రాస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ 10 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయించొద్దని అంబేద్కర్ వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భూ కేటాయింపు ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా వ్యాప్తిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, మహిళలకు తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయ భూమిని వేరే విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని ఆ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పూర్వ విద్యార్థుల సమైక్య అధ్యక్షులు శాఖ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వివిధ మాధ్యమాల ద్వారా అంటే ఈ లంచ్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వంలో ఉన్న అన్ని స్థాయిగా నిర్ణయాలు చేసే స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పులు చేయాలి. ఈ నిర్ణయం తప్పు. మా అంబేద్కర్ యూనివర్సిటీకి ఎందుకు భూమి కావాలి? చిన్న 2 నిమిషాలు చెప్తాను. ఇక ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాల్లో గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం బ్యాంకు కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో గత మే నెలలో సాయంత్రం 6 గంటల సమయంలో రాజమండ్రి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు బద్దలు కొట్టి బీరువాలో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాడపాలెం గ్రామానికి చెందిన మణికంఠ, వెంకటరాజులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 13 లక్షలు విలువైన బంగారం, వెండి వస్తువులను రికవరీ చేసినట్లు సిఐ విద్యాసాగర్ తెలిపారు. కేసును ఛేదించిన సేవా విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్ర సిబ్బందులను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. మన ఈ కొత్తపేట మండలం ఈ బ్యాంకు కాలనీకి చెందిన రామోజు అనురాధ, ఈవిడ ప్రైవేట్ జాబ్ గా పనిచేస్తారు. వీళ్ళ హస్బెండ్ గారు కూడా అడ్వకేట్ గా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు మే 5, 2024 చుట్టాలింటికి వెళ్ళారు. చుట్టాలింటికి వెళ్ళి 9వ తారీఖున చూసుకునేసరికి ఈ తలుపులు బద్దలు కొట్టి ఈ బీరువాలో ఈ బంగారం కూడా సుమారు 220 గ్రాముల బంగారం, అదేవిధంగా 2 కేజీలు వెండి ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అదేవిధంగా టైటాన్ వాచ్ ఇవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. దీనిలో భాగంగా అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ ఎఫర్ట్స్ పెడుతూ
మా క్రైమ్ పార్టీ కానివచ్చు, మా ఎస్ఐ గారు కావచ్చు, మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరిని ఎవరైతే మన ఇద్దరు ఉన్నారో ఒక అతని పేరు, వీళ్ళిద్దరూ కూడా మన వాడపాలానికి సంబంధించిన వాళ్ళు. బండారు మణికంఠ అని చెప్పి వీళ్ళ ఫాదర్ పేరు శ్రీనివాసరావు, 21 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, వాడపాలెం బస్ స్టాండ్ దగ్గర. అదేవిధంగా రెండో అతను చింతపల్లి వెంకటరాజు, తండ్రి పేరు వెంకటేశ్వరరావు, 23 సంవత్సరాలు, క్యాస్ట్ కాపు, సత్యంతల్లి గుడి దగ్గర, బజారు వీధి, వాడపాలెం. వీళ్ళిద్దరూ కలిసి పాత చెడు సావాసాలకు అలవాటు పడి మందు దగ్గర వీటి దగ్గర ఇద్దరికి పరిచయం. ఈ ఎవరైతే ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఇతని మీద గతంలో రాజోలు పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసు ఉన్నాయి. ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్లో 2 సింపుల్ హార్ట్ కేసు అంటే కొట్టుకునే కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఈ బండారు మణికంఠ అతను రీసెంట్గానే ఒక 1 మంత్ బ్యాక్ కొత్తపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒక దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఈ చింతపల్లి వెంకటరాజు ఉన్నాడో ఇది అరెస్ట్ అది నేరం చేసినట్టు చెప్తే చంపుతాను బెదిరిస్తే అది చెప్పలేదు. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన లేపాక్షి ఆలయం ఉంటుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గామాతలు కొలువై ఉన్నారు. లేపాక్షి అంటేనే గుర్తుకు వచ్చేది ఉద్యానవనంలో చివిగా కూర్చున్న ఏకశిలా నంది బసవేశ్వరుడు, 7 పడగల నాగేంద్రుడు, 7గురు అక్కమ్మవారు, గణనాథుడు, గాలిలో వేలాడే స్తంభం, నాట్య మండపం, వర్ణ చిత్రాలు, శివలింగం, ఎల్లవేళలా నీటిని కలిగి ఉన్న పాదం, కొండపై జటాయు పక్షి, ఇలా ఎన్నో వింతలు విశేషాలతో ఉంటుంది లేపాక్షి ఆలయం. ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అత్యంత ఘనంగా దసరా నవరాత్రుల పండుగను నిర్వహిస్తారు.
ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. సేవింగ్స్ అకౌంట్ నుంచి నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం మాయమైంది. గతంలో పనిచేసిన మేనేజర్ నరేష్, అప్రైజర్ హరీష్ ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు వద్దకు బాధితులు భారీగా చేరుకుంటున్నారు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిందని, రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండులో 9 నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి బస్సు టికెట్ కొని 3 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణించారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 110 రోజుల నుంచి సగటు రోజుకు 2 బస్సులు లెక్కన ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా బస్సులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది. రేపు 5 సంవత్సరాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడుతుందో ఆ చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర రవాణా శాఖ సంస్థ కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఇక వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్ లోని పోలీస్ స్టేషన్ లో మాచర్ల రూరల్ సిఐ నఫీజ్ బాషా, ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ మీడియా సమావేశం నిర్వహించారు. సిఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓర్సు శివయ్య స్థానిక పవర్ గ్రిడ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తెలిపారు. శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యతో వివాహం కాకముందే సాన్నిహిత్యం ఉందన్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నా పెద్దలు ఒప్పుకోలేదని వెల్లడించారు. గత నెల 30న అర్ధరాత్రి సమయంలో గాయత్రి, అమ్మోరయ్యలు ఇద్దరు కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య కంటపడ్డారు. దీంతో కంగారు పడ్డ గాయత్రి, అమ్మోరయ్యలు శివయ్యను దిండుతో మొహంపై మోది చంపి గుండెపోటు అంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన మృతుని తల్లి విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విజయపురి సౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. శివయ్యను హత్య చేసిన గాయత్రి, అమ్మోరయ్యలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సిఐ చెప్పారు. ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పదమూర్తిగా కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మొత్తం పోస్టుమార్టం అదంతా చేసి ఇది
డ్యూ టు స్మాదరింగ్ అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మోసి ఊపిరాడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము. దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్ష్యాన్ని విచారించాం. ఈ క్రమంలో నిన్న విఆర్ఓ గారు, తాళ్లపల్లి విఆర్ఓ గారు, వారి యొక్క సిబ్బంది ఒక 2 వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మేము కూడా అదే ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మేము కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నాం. తీసుకొచ్చి ఒక 2 వ్యక్తులు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరు ఏంటనేది విచారిస్తే వాళ్ళు ఈ కేసులో మృతి చెందిన మృతుని భార్య గాయత్రి మరియు ఆ గాయత్రికి ఫ్రెండ్ అయినటువంటి అమ్మోరయ్య, వీళ్ళిద్దరూ కూడా తాళ్లపల్లి గ్రామస్తులు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే విచారిస్తే ఈ హత్యని మేమే చేసాము అని చెప్పేసి ఒప్పుకున్నారు. పోగొట్టుకున్న 40 లక్షల విలువ చేసే 252 సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్స్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 252 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందజేశారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 1,96,00,000 విలువ చేసే 1,026 సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. ఈరోజు వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్ ఉంది మనది 8688830012. ఇది ఎక్స్క్లూజివ్గా మేము సెల్ ఫోన్ రికవరీస్ కోసం పెట్టడం జరిగింది. దీనికి హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టగానే మనకి ఒక లింక్ రావడం, దాంట్లో రిక్వైర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాటి రికవరీకి సంబంధించిన ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తామన్నమాట. సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు టోటల్ 6 ఫేజెస్లో మనం సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ సెల్ ఫోన్స్ రికవరీస్ 1.96 crores. దీంట్లో ఈ ఫేజ్లో ఎస్పెషలీ వీ హ్యావ్ రికవర్డ్ 252. ఇప్పటి వరకు 6 ఫేజుల్లో రికవర్ చేసినట్లు కంటే ఈ ఫేజ్లో మనం ఎక్కువ రికవర్ చేయడం జరిగింది. అండ్ వాల్యూడ్ ఎట్ 40 lakh rupees అనమాట. దీనిలో జనరల్గా ఏంటంటే సెల్ ఫోన్స్ అనేవి మనందరికీ సింపుల్ ఎలక్ట్రానిక్ డివైస్ లాగా అనుకుంటాం కానీ బట్ యూజువల్లీ దాంట్లో చాలామందికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానివ్వండి, మెమరీస్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, వైటల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది దాంట్లో. కాబట్టి ఏంటంటే గెటింగ్ బ్యాక్ దేర్ వన్స్ స్టోలెన్ ప్రాపర్టీ లైక్ ఏ సెల్ ఫోన్ ఈజ్ వెరీ మచ్ వన్ సార్ట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్ ఫర్ దీస్ పీపుల్. సో వీ వాంట్ టు ఫెసిలిటేట్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎందుకంటే CEIR అని చెప్పి పోర్టల్ కూడా వచ్చింది. దీంట్లో కూడా వాళ్ళు కూడా సొంతంగా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. దాని రిలేటెడ్ కూడా మాకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా వీఆర్ గైడింగ్ దమ్. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ రికవర్డ్ టోటల్ 1.96 crores ఆఫ్ సెల్ ఫోన్స్, 1026 సెల్ ఫోన్స్ వర్త్ 1.96 crores రికవర్ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా. కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు. మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్.
దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించాలని సవాల్. పారిశ్రామిక రంగంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని అధికారులకు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.